రాయితీతో కూడిన పరస్పర సుంకాలు అని చెప్తున్నాడు. అంటే డిస్కౌంటెడ్ టారిఫ్స్ అనమాట. రెసిప్రోకల్ టారిఫ్స్. డిస్కౌంటెడ్ అంటే ఉదాహరణకు చైనాకి 64% విధిస్తుంది ఈయన గూడ్స్ మీద అనుకుందాం. ఈయన 34% వేస్తాడట దాని మీద. 67% చైనా వేస్తుంటే ఈయన 34%. ఎవరైనా 30 వేస్తే ఆయన 15 వేస్తున్నాడు. ఇట్లా డిస్కౌంట్తో నేను వేస్తున్నాను, నేను ఇంకా చాలా న్యాయంగా ఉన్నాను అనేది ఆయన మాట్లాడుతున్నాడు. నిజానికి న్యాయంగా ఉన్నాడా అని చూస్తే ఆ వర్షం కూడా తప్పే. ఎందుకంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అమెరికా తన వ్యవసాయాన్ని రక్షించుకోవడం కోసం చైనా నుంచి బియ్యం దిగుమతి అయినా, సౌత్ కొరియా నుంచి బియ్యం దిగుమతి అయినా, జపాన్ నుంచి బియ్యం దిగుమతి అయినా పెద్ద ఎత్తున ట్యాక్సులు వేస్తాడు ఆయన. ఆ ట్యాక్సులు 70 నుంచి 700% దాకా కూడా ఉన్నాయి. అది వాళ్ళ కొత్తగా కాదు, గతంలో ఉన్నాయి. అలాగే తన వ్యవసాయాన్ని రక్షించుకోవటం కోసం కెనడా నుంచి దిగుమతి అయ్యే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద, డైరీ ప్రొడక్ట్స్ మీద విపరీతంగా ఆయన ట్యాక్సులు వేస్తాడు. 170%, 190% కూడా ట్యాక్సులు వేస్తాడు. 350% దాకా ట్యాక్సులు వేసిన సందర్భాలు ఉన్నాయి. చైనా నుంచి దిగుమతి అయ్యే కిచెన్ వేర్ పట్ల కూడా ఆయన, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ వేర్ పట్ల కూడా సుమారు 200% ట్యాక్సులు వేశాడు ఆయన.